మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. వెర్రి గాడిద. అనగనగా ఒక ఉప్పు వ్యాపారి గాడిద మీద ఉప్పు మూటను వేసుకొని ప్రతిరోజు బజారుకు వెళ్తుండేవాడు. దారి మధ్యలో నదిపై ఉన్న బ్రిడ్జిను కూడా దాటాల్సి వచ్చేది. ఒకరోజు గాడిద బ్రిడ్జ్ మీద కాలు జారి నదిలో పడిపోతుంది. దానిమీద ఉన్న ఉప్పు మూటలు కూడా నదిలో పడిపోతాయి. ఉప్పు మొత్తం నీటిలో కరిగిపోతుంది. తరువాత పైకి లేచిన గాడిదకు ఎంతో తేలిగ్గా ఉంటుంది. గాడిద ఎంతో సంతోషిస్తుంది. ఇదే ట్రిక్కును ప్రతిరోజు చెయ్యాలని అనుకుంటుంది. 3 రోజుల పాటు అలాగే బ్రిడ్జి మీద కాలు జారి నదిలో పడిపోతుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన వ్యాపారి గాడిద యొక్క ట్రిక్కును తెలుసుకుంటాడు. గాడిదకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటాడు. మరుసటి రోజు గాడిద వీపు మీద పత్తి మూటను పెడతాడు. గాడిద ఈసారి కూడా తన పాత ఉపాయాన్నే పన్నుతుంది. కాలు జారి నీటిలో పడిపోతుంది. కానీ ఈసారి పాపం గాడిదకు ఎదురు దెబ్బ తగులుతుంది. నీటిలో పడిన పత్తి మరింత బరువు పెరుగుతుంది. దాంతో అంతకు ముందు కంటే ఎక్కువ బరువును మోయాల్సొస్తుంది. గాడిదకు మంచి గుణపాఠం చెప్తాడు వ్యాపారి. అప్పటినుండి గాడిద ఎలాంటి కుయుక్తులు పన్నకుండా బుద్ధిగా ఉంటుంది. ఉప్పు వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. పిల్లలు, ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతేంటో తెలుసా? కష్టపడి పని చేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. దాన్నుంచి ఎవ్వరూ తప్పించుకోకూడదు. The Foolish Donkey. A salt seller used to carry a salt bag on his donkey to the market every day. On the way, they had to cross a bridge over a river. One day, the donkey suddenly tumbled down the bridge and the salt bag fell in the water. The salt dissolved in the water and hence the bag became very light to carry. The donkey was happy. Then the donkey decided to play the same trick every day. He did the same thing for 3 more days. But on the 3rd day, the salt seller understood the donkey's trick and decided to teach him a lesson. The next day, he loaded a cotton bag on the donkey. As they were crossing the bridge, the donkey again played the same trick, hoping that the bag would become lighter. But because the cotton soaked the water, it became very heavy and the donkey had to carry a much heavier load than before. That day the donkey learnt a lesson. He didn't play the trick anymore after that day. And the salt seller was happy. Moral: you should never run away from hard work. మూర్ఖమైన చేపలు. అనగనగా ఒక పెద్ద చెరువుంది. అందులో ఎన్నో చేపలు నివసించేవి. వాటికి అహంకారం చాలా ఎక్కువ. అవి ఎవ్వరి మాట వినేవి కావు. అదే చెరువులో దయాగుణం కలిగి ఉన్న ఒక మొసలి నివసించేది. ఆ ముసలి అహంకారంగా ఉండకూడదని, నిర్లక్ష్యం పనికిరాదని, అది మన పతనానికే దారి తీస్తుందని ఈ చేపలకు సలహాలు ఇస్తుండేది. కాని ఈ చేపలు మొసలి మాటలు అస్సలు వినేవి కాదు. చూడు, ఈ మొసలి మనకు సలహాలిస్తుంది అని అవి అక్కడ్నుంచి వెళ్ళిపోయేవి. ఒకరోజు మధ్యాహ్నం చెరువు దగ్గర ఉన్న ఒక రాయి మీద మొసలి నిద్రపోతుంది. 2 మత్స్యకారులు చెరువులో నీటిని తాగేందుకు అక్కడకు వచ్చారు. ఒక చేపలు పట్టేవాడు చెరువులో చాలా చేపలు ఉండడాన్ని గమనించాడు. రెండో వాడితో ఇలా అన్నాడు: ఈ చెరువులో చాలా చేపలున్నాయి. మనం రేపు మన వలతో ఇక్కడికొచ్చి చేపలు పట్టేద్దాం అని అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఇలాంటి స్థలాన్ని మనం ఎంతవరకు చూడలేదే అని మరొక మత్స్యకారుడు అన్నాడు. మత్స్యకారుల మాటలన్నింటినీ మొసలి వింటుంది. అది వెంటనే చెరువులో ఉన్న చేపల దగ్గరకు వెళ్తుంది. మీరు ఈ చెరువు నుండి వెంటనే వెళ్ళిపోండి. ఆ 2 మత్స్యకారులు మిమ్మల్ని పట్టేందుకు రేపు ఉదయమే వస్తారంట అంటూ మొసలి చేపలతో చెబుతుంది. అప్పుడు చేపలు నవ్వుతూ అంటాయి:
చాలామంది చేపలు పట్టేవాళ్ళు మమ్మల్ని పట్టుకుందామని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఈ ఇద్దరు మమ్మల్ని పట్టేస్తారా? మా గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు మొసలి అని చేపలు అంటాయి. మరుసటి రోజు ఉదయం మత్స్యకారులు వలను తీసుకుని చెరువు దగ్గరకు వస్తారు. వలను చెరువులో వేస్తారు. ఆ వల చాలా పెద్దది కావడంతో వలలో అన్ని చేపలు పడిపోతాయి. మొసలి చెప్పిన మాటలు వింటే బాగుండని అప్పుడు చేపలు గ్రహిస్తాయి. మొసలి మనల్ని కాపాడే ప్రయత్నం చేసింది, కానీ మన లెక్కలేనితనం, అతి ధైర్యం వల్లే మనకు ఈ గతి పట్టింది అని చేపలు బాధపడతాయి. ఆ మత్స్యకారులు ఆ చేపలన్నింటినీ సంతకు తీసుకువెళ్ళి మంచి ధరకు అమ్ముకుంటారు. నీతి: మన అహంకారం, అతి ధైర్యం, నిర్లక్ష్యం మన పతనానికి కారణమవుతాయి. The foolish fish. In a huge pond, there lived many fish. They were arrogant and never listened to anyone. In the same pond also lived a kind-hearted crocodile. He advised the fish it does not pay to be arrogant and overconfident. It could lead to your downfall. But the fish never listened to him. There is that crocodile advising us again. One afternoon, the crocodile was resting next to a stone near the pond when two fishermen stopped there to drink water. The fishermen noticed that the pond had many fish. "Look, this pond is full of fish. Let's come here tomorrow with our fishing net," said one of them. "I am surprised. We have not seen this place before." The crocodile heard all this. When the fisherman left, he slowly slipped into the pond and went straight to the fish. He said, "You all better leave this pond before dawn. Early morning, those two fishermen are going to come to this pond with their net." But the fish just laughed and said, "There have been many fishermen who have tried to catch us. These two are not going to catch us either. You do not worry about us, Mr. Crocodile." The next morning, the two fishermen came to the pond and threw their net in the water. The nets were big and strong. Very soon, all the fish were caught. If only we had listened to Mr. Crocodile. He only wanted to help us. Because of our arrogance and overconfidence, we have to pay with our lives. The fishermen took all the fishes to the market and sold them for a good profit. Moral: never be arrogant and overconfident.